సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి వారము. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి వారము. తృతీయ శనేశ్వరుడు, షష్ఠ స్థానమున ఉన్నటువంటి రవి బుధులు, సప్తమున ఉన్నటువంటి గురువు, అలాగే చంద్రుడితోటి కలుపుకొని రాహు యొక్క బలం వల్ల 6 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. గోచార పరంగా ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉండడం అనేటువంటిది అతి గొప్ప యోగంగా వర్ణిస్తారు. ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్న మకర రాశి బతుకులు మారలేదు, మాకు బాగాలేదు అనేటువంటివి ఒకటో రెండో వినబడుతూ ఉన్నాయి. గత వారంలో అంత ముందర వారాల్లో కూడా మకర రాశి పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ జాతకాలు బాగా లేకపోతే మనం ఏమీ చేయలేం. ఇప్పుడు చూడండి, మకర రాశి వారిలో చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉన్నది. గత 2-3 నెలలుగా ఈ ఉగాది దాటిన తర్వాత ఉండేటువంటి మకర రాశి క్రమేపీ ఎదుగుదల అనేటువంటి దానిలో కనబడుతోంది. ఈ వారంలో అది మరింత రెట్టింపై 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు. అంటే ఇది ఆర్థికమైనటువంటి బలోపేతాన్ని, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడాన్ని, ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎనలేనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని, అలాగే వ్యాపార విస్తరణకి లేదా భాగస్వామ్య వ్యాపారాలకి, వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఒక మనిషిని ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టాలి అంటే ఈ గ్రహస్థితి ఉంటే సరిపోతుంది. ఇంతకు మించినటువంటి మాట ఇంకొకటి లేదు. కానీ ఇన్ని ఉన్న అర్ధాష్టమ కుజుడు చివరాఖరి వారంలో ఉన్నారు. ఈ వారం తర్వాత కుజుడి యొక్క దోషం పోతుంది. అప్పటి వరకు ఏం చేయాలి? మానసికంగా చాలా స్థైర్యంగా ఉండాలి. కుజుడు చతుర్థ స్థానంలో ఎన్ని ఉన్నా ఎక్కడో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెడతాడు. ఎక్కడో ఏదో ఒక భయం, ఎక్కడో ఏదో ఒక తెలియని అలజడి, ఇటువంటి వాటికి కుజుడు కారణమవుతారు. ఆ కుజగ్రహ దోషాన్ని గనక మీరు దాటించగలిగితే అఖండమైనటువంటి యోగాన్ని పొందగలుగుతారు. కాబట్టి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఈ వారంలో ఉన్నాయి. అటు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చదువు పరంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా, సామాజికంగా, సాంఘికంగా అన్ని రకాలుగాను ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ఇందాక చెప్పినట్టు ఆ కుజ దోషాన్ని మనం తొలగించుకోవడానికే ఈ మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదువుకుని దీపారాధన చెయ్యండి. మరింత అఖండమైనటువంటి యోగం మీకు కలుగుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి.